సినీ నటి రోజా మొన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆమె మంత్రిగాను పనిచేశారు. గత ఎన్నికల్లో ఆమె ఓడిపోయిన విషయం తెలిసిందే. మళ్ళీ సినిమాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఓ టీవీ షోస్ లో మెరిసింది. మళ్ళీ సినిమాలు చేయడానికి రెడీ అవుతుందట. ఈ నేపథ్యంలో ఆమెకి ఒక సినిమా ఛాన్సులు రావనే విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది రోజా. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున ఇలా సీనియర్ హీరోలందరితోనూ కలిసి నటించింది. హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ ని సొంతం చేసుకుంది. రమ్యకృష్ణ, సౌందర్య, నగ్మ, మీనా వంటి వారికి పోటీగా సినిమాలు చేసి మెప్పించింది. రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాలు తగ్గించింది. అడపాదడపా ఒకటి చిత్రాలు చేసింది. కానీ చాలా కాలం జబర్దస్త్ కామెడీ షోకి జడ్జి గా వ్యవహరించారు. మంత్రి పదవి వచ్చాక ఆ షోని కూడా వదిలేసింది. ఇప్పుడు పదవి లేకపోవడంతో రోజా మళ్లీ సినిమాలు చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రోజా రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసింది. ముఖ్యంగా చిరంజీవిని కొన్ని అనరాని మాటలంది. అప్పట్లో అవి బాగా చర్చనీయాంశమయ్యాయి. మరి ఇప్పుడు ఆమె మళ్లీ సినిమాలు చేయాలనుకుంటున్నప్పుడు అవకాశాలు వస్తాయా? మెగా ఫ్యామిలీతో పెట్టుకుంది కదా, ఉదయ్ కిరణ్ కి ఎదురైన పరిస్థితే రోజా ఫేస్ చేయాల్సి వస్తుందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సీనియర్ నటుడు శివకృష్ణ స్పందించారు. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే అవకాశాలు రావు, ఎదగనివ్వరు అని గతంలో రోజా కామెంట్స్ చేసిన నేపథ్యంలో దీనిపై శివకృష్ణ మాట్లాడుతూ అది ఆమె వ్యక్తిగత అభిప్రాయం అన్నారు. అవకాశాలు రావు అనే దానికి చిరంజీవికి సంబంధం లేదని తెలిపారు. అదే సమయంలో మరో ఆసక్తికర విషయాన్ని ఆయన పంచుకున్నారు. నేను ఒక నిర్మాతగా నా సినిమా బాగా ఆడాలి, డబ్బులు బాగా రావాలని కోరుకుంటున్నాను. అదే ఉద్దేశంతో సినిమా తీస్తాను. ఇప్పుడు రోజా, పోసాని కృష్ణమురళి వంటి వారిని పెట్టుకుంటే రేపు థియేటర్ లో వాళ్ళని చూసి ఆడియన్స్ రాళ్లు విసిరితే నా పరిస్థితి ఏంటి? తెలివైన నిర్మాత ఎవరు ఆ సాహసం చేయరు. పోసాని కృష్ణమురళి, రోజా రాజకీయాలను రాజకీయంగానే చూడాలి. కానీ వీళ్ళు పర్సనల్ అటాక్ కి వెళ్లారు. ఎవరైనా వ్యక్తిగతంగా వెళ్తారు, అప్పుడు క్యారెక్టర్ పతనం అవుతుంది. పోసాని, రోజా విషయంలో అదే జరుగుతుందేమో అనిపిస్తోంది. వేచి చూడాలని తెలిపారు శివకృష్ణ. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రోజా ఇటీవల జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ సీజన్ 4 లో ఒక ఎపిసోడ్ కి మాత్రమే గెస్ట్ గా వచ్చి అలరించింది. ఇప్పుడు మరో షోతో అలరించడానికి వస్తోంది. జీ తెలుగులో డ్రామా జూనియర్స్ కొత్త సీజన్ కి రోజా జడ్జిగా వ్యవహరించబోతోంది. ఇటీవలే దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో మరోసారి రోజా తనదైన స్టైల్లో అలరించబోతుందని ఈ ప్రోమో చూస్తుంటే అర్థమవుతోంది. మరి ఇలా టీవీకే పరిమితం అవుతుందా, సినిమాలు కూడా చేస్తుందా అనేది వేచి చూడాలి.